పంటికి పన్ను కాదు, కంటికి కన్ను కాదు, చెంపకు చెంప చూపుటే క్రీస్తు తత్వము. ఇది ప్రేమ తత్వము, క్రీస్తు తత్వము, ఇది ప్రేమ తత్వము. పంటికి పన్ను కాదు, కంటికి కన్ను కాదు, చెంపకు చెంప చూపుటే క్రీస్తు తత్వము. ఇది ప్రేమ తత్వము, క్రీస్తు తత్వము, ఇది ప్రేమ తత్వము. మానవత్వమును మరచి మతమనే మత్తులో నరహింస చేయుట న్యాయమా? ఇది న్యాయమా? న్యాయమా? ఇది న్యాయమా? ప్రియ దేశమా, ఒకసారి ఆలోచించండి. మానవత్వాన్ని మరిచి మతమనే మత్తులో ఏం చేస్తున్నారో తెలియని ఘోర హింస జరుగుతున్నది. ఆ ఘోర హింస ఏ మతము కూడా ఏ వ్యక్తిని ప్రోత్సహించటం లేదు. నేటి మన దేశం గుర్తించవలసినటువంటి సమయంలో మనం ఉన్నాం. ఓ దేశమా, నా దేశమా, భరతమాత బిడ్డలను నగ్న ప్రదర్శన చేయుట గౌరవమా? ఇది గౌరవమా? గౌరవమా? ఇది గౌరవమా? ఇది మన దేశానికి ఇట్టి రీతిగా స్త్రీలను నగ్న ప్రదర్శన చేసి క్రూర హింస ద్వారా తలలను నరికి ఆనందించటం, ఇది ఒక పైశాచికం. ప్రపంచ మానవాళి దీనిని అంగీకరించలేదని ఒక్కసారి దీనికి కారకులైన వారు ఆలోచించాలని క్రీస్తు ప్రేమతో వినయముగా సమర్పిస్తున్నాం. ఆలోచించు దేశమా. వీరేమి చేయుచున్నారో ఎరుగని వారైతిరి, కఠినులైన నా ప్రజలను క్షమించు, వీరిని క్షమించు, క్షమించు, వీరిని క్షమించు. యేసు ప్రభువుని శిలువ మీద 40 కొరడా దెబ్బలతో ఒళ్ళంతా చీల్చబడి ముళ్ళ కిరీటం శిరస్సు మీద ధరింపచేసి సిలువను మోస్తూ ఆయన చేసిన ప్రయాణము ఈ మానవాళిని క్షమించడానికి, ఈ మానవాళి ఎడల ప్రభువు చూపించినటువంటి అత్యున్నతమైన దేవుని యొక్క పరలోకపు ప్రేమ ప్రభువు వారు కనపరిచారని ఈ దేశము, ప్రపంచం, మానవాళి గుర్తించవలసిన సమయానికి వచ్చి ఉన్నాం. సిలువ మీద యేసు ప్రభు మేకులతో చేతులకు గాయపరచబడి ఒక ప్రక్క హేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు, తోలనాడుతున్నారు. ఇటువంటి వారందరినీ చూసి తండ్రికి చేసినటువంటి చిన్న ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనక తండ్రి వీరిని క్షమించు, క్షమించు, క్షమించు. క్రైస్తవులంగా మేము కూడా మణిపూర్ ప్రాంతవాసులను ఘోర హింసకు గురి చేసి బాధ్యత ఉన్న వాళ్ళు ఆ హింసను గురించి ఒక్క మాట మాట్లాడకపోయినను ఆ దారుణమైన ఘోర వర్షంలో రోడ్ల మీద మణిపూర్ క్రైస్తవులు మోకరించి పరలోకపు తండ్రికి యేసు నామములో వీరిని క్షమించు అని ప్రార్థించారు. అది క్రైస్తవ్యం. అదే క్రీస్తు ఈ లోకానికి నేర్పించినటువంటి అద్భుతమైన ప్రార్థన. అదే ప్రేమ నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఆకర్షిస్తుంది. ఈ సందర్భం, ఈ సమయంలో ఈ భారతదేశ ప్రజలు అందరూ తప్పు చేయలేదు, కానీ కొంతమంది మానవాళిని హింసించి విడగొట్టి వివేచన లేకుండా ప్రవర్తించిన వాళ్ళందరినీ కూడా
అయ్యా క్షమించు. యేసు నామములో తండ్రి వీరికి మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించి ఆ గొప్ప నీ ప్రేమ ప్రతి ఒక్కరూ రుచి చూచులాగన అనుభవించులాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పంటికి పన్ను కాదు, కంటికి కన్ను కాదు, చెంపకు చెంప చూపుటే క్రీస్తు తత్వము, ఇది ప్రేమ తత్వము. క్రీస్తు తత్వము, ఇది ప్రేమ తత్వము.